హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, అలాగే టిఫిన్ చట్నీకి ఏమీ పప్పులు లేనప్పుడు ఇలా చిటికెలో పెరుగు కారం చట్నీని చేసుకోండి. అన్నం మొత్తం మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. అలాగే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్లో కొద్దిగా తగ్గించి పెరుగు తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మిక్సర్తో కానీ స్పూన్తో కానీ బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ పై ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి ఒకసారి వేయించుకోవాలి. 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసి వేయించుకోవాలి. కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కట్ చేసిన మిర్చి 1, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన 4 వెల్లుల్లి రేకలను కూడా వేసి వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదు. ఇందులో వేయగానే పెరుగు లూజ్గా అయిపోతుంది. లో ఫ్లేమ్లో ఈ పచ్చడిని కలుపుకుంటూ నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పచ్చడి అంతా దగ్గరగా అయిపోయి పచ్చడి నుండి నూనె లీవ్స్ అవుతున్నప్పుడు, ఇలాగ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ను ఆపేస్తున్నాను. ఇంతేనండి, పెరుగు కారం చట్నీ రెడీ. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ చట్నీ రైస్లోకి, బ్రేక్ఫాస్ట్లో దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా టిఫిన్ చట్నీస్కి ఏ పప్పులు లేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా పెరుగు చట్నీని చేసుకుంటే కడుపు నిండా తినేయొచ్చు. సో ఈ పెరుగు చట్నీ మీకైతే ఎలా అనిపించింది? నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.